వెల్కమ్ టు S4 సౌమ్య న్యూస్. ఈ రోజు మనం ప్రతి ఓటర్ కి సంబంధించిన ఒక అత్యంత ముఖ్యమైన అంశం గురించి మాట్లాడుకుందాం. ఇది రాజకీయాలకు సంబంధించిన చర్చ కాదు. ఇది ప్రతి పౌరుడి రాజ్యాంగబద్ధమైన ఓటు హక్కుకు సంబంధించిన విషయం. ఇటీవల MRO గారు ఒక ప్రకటనలో BLOలు ఇంటికి రారు, ఓటర్లే తమ పోలింగ్ స్టేషన్ కు లేదా BLO కూర్చున్న కేంద్రానికి వెళ్లి SIR ఎన్యూమరేషన్ ఫామ్ తీసుకోవాలి అని స్పష్టం చేశారు. ఈ ప్రకటన విన్న తర్వాత చాలా మంది ఓటర్లలో ఒక సందేహం మొదలైంది. ఎందుకంటే ఎన్నికల సంఘం విడుదల చేసిన మార్గదర్శకాల ఉద్దేశం ఏమిటి? నిజంగా BLOలు ఇంటికి వెళ్లాలా లేక ఓటర్లే వెళ్లి ఫాములు తీసుకోవాలా? ఇదే విషయాన్ని ప్రశాంతంగా వాస్తవాల ఆధారంగా పరిశీలించుకుందాం. ఎన్నికల ప్రక్రియలో అత్యంత కీలకమైనది ఓటరు జాబితా. ఓటరు జాబితా సరిగ్గా ఉంటేనే ఎన్నికలు కూడా పారదర్శకంగా జరుగుతాయి. అందుకే ఎన్నికల సంఘం ప్రత్యేక సవరణ కార్యక్రమాలను నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమంలో BLO అంటే బూత్ లెవెల్ ఆఫీసర్ పాత్ర చాలా ముఖ్యమైనది. సాధారణంగా BLO పని ఏంటంటే తన పరిధిలోని ప్రతి ఇంటికి వెళ్లి అక్కడ నివసిస్తున్న అర్హుల వివరాలు సేకరించటం, అవసరమైన ఫారాలు అందించటం, సందేహాలు నివృత్తి చేయడం, తిరిగి ఫారాలను సేకరించటం. ఇలా చేస్తే వృద్ధులు, మహిళలు, దివ్యాంగులు, ఉద్యోగులు, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు అందరూ సులభంగా నమోదు ప్రక్రియలో పాల్గొనగలుగుతారు. అందుకే ఎన్నికల సంఘం డోర్ టు డోర్ వెరిఫికేషన్ విధానాన్ని ఎన్నో సంవత్సరాలుగా అమలు చేస్తూ వస్తుంది. అయితే ఇప్పుడు కొన్ని ప్రాంతాల్లో పరిస్థితి భిన్నంగా కనిపిస్తుంది. కొన్ని చోట్ల ప్రజలకు మీరు BLO దగ్గరకు రండి, పోలింగ్ స్టేషన్ కు రండి, కమ్యూనిటీ హాల్ కు రండి, అక్కడ ఫామ్ తీసుకోండి అని చెబుతున్నారని సమాచారం వస్తుంది. ఇక్కడే అసలు ప్రశ్నలు మొదలవుతున్నాయి. ప్రభుత్వం సేవలు ప్రజల వద్దకు వెళ్లాలా లేక ప్రజలే అన్ని పనులు వదిలేసి ప్రభుత్వ సిబ్బందిని వెతుక్కుంటూ తిరగాలా? ఒక కూలి ఉదయం పనికి వెళ్ళాలి, ఒక రైతు పొలంలో పని చేయాలి, ఒక ఉద్యోగి కార్యాలయానికి వెళ్ళాలి, ఒక వృద్ధుడు బయటకు రావడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటాడు, ఒక దివ్యాంగుడు ప్రయాణించడం చాలా కష్టం. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ BLO ఎక్కడ కూర్చున్నారో తెలుసుకొని అక్కడికి వెళ్లి ఫామ్ తీసుకోవాలని చెప్పటం ఎంతవరకు ఆచరణ సాధ్యం? ఇది ప్రజలపై అదనపు భారం కాదా? ఇలాంటి ప్రశ్నలు ఇప్పుడు సహజంగానే వినిపిస్తున్నాయి. ఎన్నికల సంఘం ఉద్దేశం ప్రతి అర్హుడి పేరు ఓటర్ జాబితాలో ఉండాలని, ఎవరు నమోదు ప్రక్రియకు దూరం కాకూడదని. అందుకే ఇంటింటికి వెళ్లే విధానాన్ని రూపొందించారు. ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడితే నమోదు శాతం తగ్గే అవకాశం ఉంటుంది. ప్రత్యేకంగా గ్రామాల్లో, దూర ప్రాంతాల్లో, వృద్ధుల్లో, మహిళల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉండొచ్చు. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఒక ప్రాంతంలో BLO ఇంటికి వెళితే మరొక ప్రాంతంలో ప్రజలనే పిలిస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఒకే విధానం అమలవుతున్నట్లు చెప్పలేం. అందుకే అన్ని చోట్ల ఒకే విధమైన అమలు అవసరం. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది ఎవరికీ వ్యతిరేకంగా మాట్లాడే అంశం కాదు. ఇది ఎన్నికల నిర్వహణ మరింత సులభంగా, పారదర్శకంగా, ప్రజలకు అనుకూలంగా ఉండాలనే అభిప్రాయం మాత్రమే. ఎన్నికల సంఘం మార్గదర్శకాలు ఎలా ఉన్నాయో అదే విధంగా అమలు జరిగితే ప్రజలకు కూడా స్పష్టత ఉంటుంది, అధికారులకు కూడా అనవసర విమర్శలు రావు. అందుకే సంబంధిత అధికారులు ఈ అంశాన్ని మరోసారి పరిశీలించాలని చాలా మంది కోరుతున్నారు. ప్రత్యేకంగా ప్రతి BLO తన పరిధిలోని ప్రతి ఇంటికి వెళ్లి ఎన్యూమరేషన్ ఫారాలు అందించి వివరాలు సేకరించే విధానాన్ని పూర్తిగా అమలు చేస్తే ప్రజలకు ఎంతో సౌకర్యంగా ఉంటుంది. ఇది ప్రజల సమయాన్ని ఆదా చేస్తుంది, వృద్ధులకు ఉపయోగపడుతుంది, దివ్యాంగులకు సహాయపడుతుంది, ఉద్యోగులకు సౌలభ్యంగా ఉంటుంది, గ్రామీణ ప్రాంత ప్రజలకు మరింత ఉపయోగకరంగా ఉంటుంది. చివరిగా ఒక విషయం, ప్రతి అర్హుడి ఓటు చాలా విలువైనది. ఒక్క ఓటు కూడా నమోదు కాకుండా మిగిలిపోకూడదు. అందుకే ఎన్నికల సంఘం మార్గదర్శకాల స్ఫూర్తికి అనుగుణంగా డోర్ టు డోర్ విధానాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని ప్రజలు ఆశిస్తున్నారు. మీరు కూడా మీ ఓటు నమోదు వివరాలను ఒకసారి తప్పకుండా పరిశీలించండి. అవసరమైన ఫారాలను సమయానికి పూర్తి చేయండి. మీ కుటుంబ సభ్యులు, పొరుగు వారికి కూడా ఈ విషయాన్ని తెలియజేయండి. ప్రజాస్వామ్యం బలంగా ఉండాలంటే ప్రతి అర్హుడి ఓటు జాబితాలో ఉండటం అత్యంత అవసరం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ S4 సౌమ్య న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ న్యూస్ ఛానల్.